అసలు నాకు చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నువ్వు డిసైడ్ చేసేదేంటి? నేను ఎవరి మాట వినను. నా లైఫ్‌ని నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను అని రేణు కోపంగా వెళ్ళబోతుంటే, అశోక్ కూడా కోపం తెచ్చుకుంటూ తన చెయ్యి పట్టుకొని, ఎందుకే మీ బావ మరదలు ఇలా తయారయ్యారు? ఆ రోజు వంశీ నేను చెప్తే వినకుండా నాతో బిజినెస్ టైఅప్ నుంచి విడిపోయి బృందావనం వదిలి వీధిన పడే పరిస్థితికొచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మొండి చేస్తూ శ్రీరామ్ పాట పాడుతున్నావు. మీ పట్టుదల మీకే కాని నన్ను అర్థం చేసుకోరా? అంటూ ఆవేశంగా అడుగుతాడు. నిన్ను అర్థం చేసుకునే అవసరం నాకు లేదు. నా నిర్ణయం మారదు. నేను శ్రీరామ్‌నే పెళ్లి చేసుకుంటాను. ఆ బస్తీలోనే ఉంటాను. అతని ఇంటిలోనే కాపురం పెడతాను అంటుండగానే అశోక్ ఆ మాటలకి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎంత చెప్పినా వినిపించుకోవేంటే అంటూ ఆవేశంతో రేణు చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. ఆసక్తికరమైన కథనాలతో వెళ్తున్న సీరియల్ని అస్సలు మిస్ కాకండి.